నమస్కారం అండి. కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఊరిలో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది ఒక ఇంటిని. అది ఏంటంటే తూర్పు భాగంలో రోడ్డు ఉందండి. ఇది ఊర్లో అన్నమాట. ఇక్కడ నుండి వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది ఈ రోడ్ అనేది. ఒక ఊరిలో ఇది రోడ్డు. ఇటు పక్కకు ఇది మొత్తం ల్యాండ్ అండి, భూమి ఇది. ఇటు పక్కకు ముందు పక్కకు ఊరుంది. ఈ రోడ్డుకి ఇవతల పక్కన అతనికి ఒక 5-6 ఎకరాల భూమి ఉందండి. ఇతను ఏం చేశాడంటే రోడ్డుకు ఇల్లు దగ్గరగా ఉండాలని ఈ మొత్తం ప్లాట్కి ఇక్కడ ఈశాన్య భాగాన ఇల్లు కట్టుకున్నాడండి. ఇది ఇలా కట్టుకోవడము, అది మొత్తం అతని భూమిలో ఇలా ఈశాన్య భాగాన ఇల్లు కట్టుకోవడం తప్పవుతుంది. ఇలా కట్టుకుంటే మనకి ఆర్థిక నష్టాలు జరగవచ్చు, అనారోగ్యాలు జరగవచ్చు. అనారోగ్యాలంటే బీపీ, షుగరు, ఇంకా హార్ట్ ప్రాబ్లం కానీ, పక్షవాతం కానీ ఇలాంటి అనారోగ్యాలు రావచ్చు. మగవారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశం. ఈ విధంగా ఈ ఇంటి ప్రభావము ఆ ఇంట్లో అందరిపైన ఉంటుంది. ఇది మరి ఇలాంటి 5-6 ఎకరాల భూమి ఉన్నప్పుడు మనం ఎక్కడ నిర్మించుకోవాలి? దీన్ని మొత్తం మీరు ఇవి భూమి ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ 4 భాగాలుగా విభజించండి. ఇది 4 భాగాలుగా విభజించినప్పుడు తూర్పులో ఇలా రోడ్డు ఉన్నప్పుడు ఈ మొత్తం భూమిలో మనము ఈ నైరుతి భాగాన మనము నిర్మించుకోవాలండి ఇంటిని. అది ఈ నైరుతి భాగం ఏదైతుందో ఈ నైరుతి భాగంలో పశ్చిమంలో కానీ ఇక్కడ ఈ విధంగా నైరుతిలో ఇది పశ్చిమము. ఇది మొత్తానికి కొలుచుకున్నప్పుడు పశ్చిమము కావచ్చు, పశ్చిమ నైరుతి అవుతుందా అనేది ఈ కొలతను బట్టి ఉంటుంది. ఇది మాత్రం నైరుతిలో ఉంటుంది. ఈ విధంగా కట్టుకోవాలండి. ఎప్పుడైనా మీరు ఊర్లలో మీకున్న అది 2 ఎకరాలైనా సరే, 3 ఎకరాలైనా సరే, ఎకరమైనా సరే, 10 ఎకరాలైనా సరే, దానికి తూర్పు ఉచ్చంలో ఇక్కడ గేటు పెట్టాలండి. ఇక్కడ గేటు పెట్టాలి ఈశాన్యంలో. ఆ తర్వాత ఇక్కడనే ఇల్లు కట్టుకుంటే అది ఏమీ జరగదండి. లేదా మీరు ఈస్ట్లో కనుక గేటు పెట్టుకుంటే ఇక్కడ గేటు పెట్టుకున్న మంచిదే. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఇల్లు ఉంటుంది, ఇళ్ళకి రావచ్చు. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కూడా నడక ఇట్లా వెళ్ళి ఇలా ఈశాన్యపు నడకలాగా లేదా తూర్పు నడకలాగా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఇలా కట్టుకోవాలి. మనకు ఎక్కువ స్థలం ఉన్నప్పుడు. సో ఈ ఇల్లు కట్టుకున్న వారికి నేను ఆర్థిక నష్టం చూశాను, అనారోగ్యాలు చూశాను ఆ ఇంట్లో. సో ఇవన్నీ ఇలా ఈశాన్యంలో కట్టడంలో
జరుగుతుందండి. మీరు ఎవరైనా సరే ఫామ్ హౌస్లో ఇది ఎందుకంటే 5-6 ఎకరాల స్థలం కాబట్టి మనం ఫామ్ హౌస్లో కట్టుకున్నప్పుడు ఈశాన్యం కానీ ఆగ్నేయం కానీ వాయవ్యంలో కానీ ఎప్పుడూ మనము కట్టుకోకూడదండి. ఇల్లుని కట్టుకోవాల్సిన స్థలం ఇవే అండి. సో ఇటుపక్క కూడా కట్టుకోవచ్చు మీరు. దక్షిణము ఈ విధంగా ఎక్కడైనా మీరు కట్టుకుంటే ఇలా కట్టుకుంటే తప్పులేదు. కానీ ఈశాన్యము వాయవ్యము ఆగ్నేయంలో ఎప్పుడు ఫామ్ హౌజు ఇలా కట్టుకోకూడదు. చాలామంది రోడ్డుకు దగ్గరగా కొంతమంది ఇక్కడ, కొంతమంది మధ్యన, కొంతమంది ఆగ్నేయంలో కట్టుకోవడం కూడా చూశాను. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్లో 2 రూమ్లు వేయాలనుకున్నా, ఒక ఇల్లు కట్టాలనుకున్నా, ఒక్క రూమ్ వేయాలనుకున్నా మీరు కట్టవలసిన ప్లేస్ ఇక్కడే. ఇది గమనించాలి ఎవరైనా ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకునే వారికి. ఇది నా సూచన. థ్యాంక్ యూ అండి.